ప్రార్థన చేస్తున్నాడు. 4 విషయాలు ఏంటంటే, ఒకటి పరిశుద్ధతలో స్థిరపడాలని ప్రార్థన చేశాడు. అలాగే రెండవదిగా నిందలేని వారిగా జీవించాలని ప్రార్థన చేశాడు. మూడవదిగా ప్రేమలో అభివృద్ధి పొందాలని ప్రార్థన చేశాడు. నాలుగవదిగా సహోదర ప్రేమ కలిగి ఉండాలని ప్రార్థన చేశాడు. ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి చిన్న ప్రార్థన అది సంఘాన్ని, ఆ దశలోనిక సంఘాన్ని బలపరిచేదిగా, ఆ సంఘాన్ని అభివృద్ధి పరిచేదిగా ఎంతగానో ఈ 4 ప్రార్థనలు ఆ సంఘాన్ని బలపరిచేదిగా ఉంది. అయితే ఈరోజు మనం చూసుకుంటే మన ప్రభువు భూమి మీదకు దిగి వచ్చినప్పుడు ఆయనతో పాటు దేవదూతలు ఉంటారు. ఏమండి, మార్కు సువార్త 8:37లో మనకు చెప్పబడింది. అలాగే 2వ దశలోనిక పత్రిక 1:7లో కూడా యేసు ప్రభువుతో దేవదూతలు వస్తారు. ఆయన ఒక్కడే రాడు, దేవదూతలు వస్తారు, పరిశుద్ధులు వస్తారు.